హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారా? ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం వీడియో అంటే గోంగూర చికెన్ చేయబోతున్నాం. ఇంకా మీరు అందరూ చేసి ఉంటారు, కాకపోతే ఇప్పుడు నేను చేసే స్టైల్లో నేను గోంగూర చికెన్ చూపించబోతున్నా. చేద్దాం రండి. నేను చికెన్లో ఏం చేస్తానంటే మీకు ఒకసారి చెప్పిన అనుకుంటా. దీంట్లో కర్రీలో పీస్ తెల్లగా కనిపించకుండా ఉండాలంటే దీంట్లో ఫస్టే ఉప్పు, కారం, అల్లం వెల్లిపాయ, గరం మసాలా కొంచెం కలిపి పెట్టుకుంటాను నేను. అప్పుడు మనకి కర్రీలో రెడ్గా అనిపిస్తుంది పీస్. కొంచెం అల్లం వెల్లిపాయ కొంచెం పచ్చేసి పోవాలి. తర్వాత కొత్తిమీర పొద్దున టమాటా వేసుకుందాం. 1 kg చికెన్ అన్నమాట. ఇది కారం చాలా పవర్, అంటే 2 స్పూన్లు వేస్తున్నాను నేను. మీరు కొంచెం స్పైసీ తింటున్నారంటే మీరు కొంచెం ఎక్కువ వేసుకోండి. ఉప్పు, ఇప్పటికీ ఉప్పు చాలు. మళ్ళీ చికెన్ అంతా వేసుకున్నాక మళ్ళీ అప్పుడు చూసి మళ్ళీ వేసుకుని మూత తెరిచిన మంచిగా మెత్తగా ఉడికిపోయినట్టుంది. ఇప్పుడు మనం దీంట్లో చికెన్ వేసుకుందాం. మొత్తం మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం పీసులు ఉడకాలి కదా, పైన ఉప్పు చల్లుకొని మూత పెట్టుకోవాలి కొంచెం సేపు. ఒక 10 minutes సిమ్లో పెట్టాలి, మీడియం సిమ్లో. చికెన్ వేసుకున్నాం కదా, చికెన్ వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు, చికెన్ మసాలా వేసుకోవాలి. ఈ చికెన్ మసాలా వాడతామండి మేము. నేను అది ఏంటని మీకు చూపిస్తాను. ఉల్టా కట్ చేసిన ప్యాకెట్ చూడండి, ఆచి బ్రాండ్ అనమాట. ఆచి చికెన్ మసాలా. ఇది చెన్నైలో ఎక్కువ దొరుకుతుంది. ఇక్కడ మనలో హైదరాబాద్లో కూడా దొరుకుతుంది, కానీ చాలా కష్టం, కొంచెం వెతకాలి. చెన్నైలో అయితే ఎక్కడ ఏ దుకాణంలో చూసినా ఇవే ఉంటాయి. అక్కడ చెన్నై నుంచి తెచ్చారనమాట. మా అత్త మామ వెళ్ళినుండే, మా అత్తమ్మ మామ తీసుకొచ్చారనమాట. అదే మేము ఎప్పుడు వాడతాం. ఆ మసాలా టేస్ట్ మా ఇంటి వాళ్ళందరికీ అదే ఇష్టం అండి. ఇక్కడ గరం మసాలా వేసినామంటే చికెన్ కర్రీ ఎక్కడ తినరు పిల్లలు, అసలు బాగాలేదని చెప్తారు. అంటే వాళ్ళకి అలవాటు లేదనమాట. దానివల్ల ఇప్పుడు చికెన్ మసాలా వేసుకున్నాం కదా, అది వేసుకొని కొంచెం ఉప్పు వేసి కొంచెంసేపు మూత పెట్టిద్దాం. ఒక 10 minutes చికెన్ మంచిగా ఉడుకుతుంది. ఆ తర్వాత మనం నీళ్ళు పోసుకుంటాం. మనం గ్రేవీ కావాలి కదా, కొంచెం మీడియంగా నీళ్ళు పోసుకోవాలి. కొంచెం తిక్కునే ఉండాలండి, అప్పుడే టేస్ట్ ఉంటుంది. ఇంకోటి, ఇక్కడ మనకి హైదరాబాద్లో ఆచి చికెన్ మసాలా దొరుకుతుందా చూడండి, అది ఒకసారి చేసి చూడండి. ఎప్పుడు గరం మసాలా చేస్తారు కదా, ఆ టేస్ట్కి ఈ టేస్ట్ డిఫరెంట్ ఉంటుందని మీరు చూడండి. ఈ మసాలా వేసి చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. మనకు ఆటోమేటిక్ తేడా తెలిసిపోతుందండి. ఇంకా ఎప్పుడు ఒకటే కాకుండా ట్రై చేసి చూడండి ఒకసారి ఆచి మసాలా చికెన్ కొని. ఇప్పుడు ఏం చేద్దామంటే పొట్టు కూడా మంచిగా మెత్తగా ఉడికిపోయింది. ఎంత మెత్తగా ఉడికినా కూడా మనం తింటప్పుడు మనకి లీక్యూడ్ లాగా కనిపిస్తుంటుంది. కాబట్టి మిక్సీలో ఒక తిక్కు తీసుకుందాం. అప్పటి వరకు ఇది కొంచెం థిక్ అవుతుంది. మిక్సీలో వేసుకుని చికెన్ కర్రీలో కలుపుకుందాం. ఇది చూడండి, గోంగూర బాగా మెత్తగా ఉడికిపోయింది. అయినా కూడా రుబ్బితే మెత్తగా అయిపోతుంది, కానీ దానికంటే మనం మిక్సీలో వేసి ఒక తిప్పుకుంటే ఇంకా మంచిగా మెత్తగా అయిపోతుంది. మనకి తింటప్పుడు కట్టెపుల్లగా చింద ఏమి కనిపించకుండా ఉంటుంది. ఒక తిప్పుకుందాం. గోంగూర ఉడకబెట్టుకునేటప్పుడు కొంచెం ఉప్పు, కొంచెం నూనె వేసి ఉడకబెట్టుకోవాలండి. చూడండి, నీళ్ళు పోసిన మంచిగా అయిపోయింది. ఇప్పుడు మనం గోంగూర వేసే ముందు పిల్లలు గోంగూర వేస్తే తినాలి కాబట్టి వాళ్ళు కొంచెం సపరేట్ తీసేసినాం. మనం దీంట్లో గోంగూర వేసుకున్నాం. చూడండి, గోంగూర చికెన్ రెడీ.
ఇది జొన్న రొట్టె చపాతీలో చాలా బాగుంటుందండి. వాటికి చాలా కాంబినేషన్ ఇది. అన్నంలో చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా తింటుంటే చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి పుంటికూర వేసి ట్రై చేసి చూడండి. గోంగూర చికెన్ రెడీ అయిపోయింది చూడండి. మీరు అందరూ చేసి ఉంటారు, కాకపోతే నేను చేసే స్టైల్లో ఇట్లా ఉంటుంది. బాయ్ గాయ్స్, ఇంకా మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఇంకా నెక్స్ట్ ఏం చేయాలని మీరు కమెంట్ పెట్టండి. ఎవరు కమెంట్ పెట్టట్లేదు, తప్పకుండా పెట్టండి. ఇంకా లైక్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అది ఎవరైతే చేయట్లేదు చెయ్యండి. బాయ్ గాయ్స్.